హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది వెజిటేబుల్స్ ఉప్మా. ఈ ఉప్మా వచ్చి మనది ఏంటి అంటే గోధుమ నూకతో చేసిన ఉప్మా అండ్ వెజిటేబుల్స్ మనం ఏదైనా యాడ్ చేయొచ్చు. చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ అన్నీ ఐరన్ అన్నీ కలిసిన ఫుడ్ అనమాట ఇది. సో మీ పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేను దీనికి యూస్ చేసింది ఏంటంటే క్యారెట్, బీట్రూట్ అండ్ అలాగే పొటాటో. మీకు కావాలంటే బ్రోకలీ యూస్ చేయొచ్చు, పంప్కిన్, ఇట్లా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అనేవి దీంట్లోకి యూస్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్ని మంచిగా వాష్ చేసుకుని చెక్కుని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టీమర్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. సో నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే కింద మెన్షన్ చేస్తాను. కింద కొన్ని వాటర్ వేసుకొని మనం ఇలాగా వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని స్టీమ్ చేసేసుకోవడమే. అదే బీట్రూట్, పొటాటో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఇవ్వడానికి. క్యారెట్లో అయితే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బీట్రూట్లో ఐరన్ ఉంటుంది, పొటాటోస్లో వచ్చి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానివల్ల పిల్లలు ఒక గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ బాగా యూజ్ అవుతుంది. అలాగే వాళ్ళ ఒక ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతాయి అన్నమాట. సో ఈ 3 వెజిటేబుల్స్ మనం డైలీ కానీ డే బై డే కానీ పిల్లల ఒక డైట్లో ఏదో ఒక దాంట్లో యాడ్ చేయడం చాలా బెస్ట్. ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉప్మా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో పోపు అని తీసుకుని కొంచెం ఆయిల్లో నూనె అయితే యూస్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు పోపు అనేది వేసుకోండి. మా పిల్లలు ఏవేవి తింటారో అవన్నీ యాడ్ చేశాను. సో మొత్తం అయిపోయిన తర్వాత కలిపేసుకుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని అందులో వేసేసుకోవడమే. సో కొంచెం బాగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడమే. మనం ఉప్మా క్వాంటిటీ బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవడమే. సో నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. సో బాగా కొంచెం మరిగిన తర్వాత మనం తీసుకున్న గోధుమ నూక ఉప్మా యాడ్ చేసేసుకోవడమే. సో ఈ గోధుమ నూక ప్లేస్లో మనము కరాచీ వేసుకున్నా, ఏం ఉప్మా బియ్యం నూక ఇలా సంథింగ్ ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. అండ్ కొంచెం సాల్ట్ అలాగే పసుపు, ఈ రెండు మెయిన్. మన టేస్ట్ బట్టి పిల్లలకి కొంచెం తక్కువ యాడ్ చేస్తాను. సో మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనకి ఈ గోధుమ నూక యాడ్ చేసుకోవడమే. మా ఇద్దరు పిల్లలకి సరిపోయే క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుని సో మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గనివ్వండి. సో దాని తర్వాత ఇట్లా అవుతుంది అనమాట. సో మీ పిల్లలు కొంచెం పల్స్గా తింటే సో ఈ టైంలో దించేయండి. కొంచెం గట్టిగా తింటే కొంచెం ఎవరైతే వెజ్జెస్ అంటే వెజిటేబుల్స్ ఎక్కువ తినని పిల్లలు ఉంటే సో ఇలా పెట్టండి. లేదు మీరు పేస్ట్ కాకుండా తింటారు అంటే మ్యాష్ చేసేసి ఇందులో యాడ్ చేసేసేయండి. మా పిల్లలకి ముక్కలు తగిలితే బయట పడేస్తుంది అనమాట. సో అందుకే నేను ఇట్లా పేస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. దానివల్ల ఆ వెజిటేబుల్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి కదా. మార్నింగే డైలీ ఇడ్లీ, దోశ అలా కాకుండా వీక్లీ వన్స్ అయినా ఇలా వెజిటేబుల్స్తో ఉప్మా చేసి డిఫరెంట్గా పెట్టినట్టయితే వాళ్ళు టేస్టీగా ఉంటుంది కాబట్టి తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు ఎలా రెస్పాన్స్ అయ్యారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.